ఆశీర్వాదం కలిగే స్థలం ఏదండి? రాజుల గృహం. హల్లెలూయా. ఎవరు ఆ రాజులు అంటే మన దేవుడు రాజుల రాజు. హల్లెలూయా. ప్రభువుల ప్రభు. హల్లెలూయా. ఆయన మందిరంలో మరి దేవుడు ఏమన్నాడు? నా సన్నిధిలో సర్వ సంపదలు గుప్తమైనవి అంటున్నాడు. సర్వ సుఖములు కలవు అంటున్నాడు. మహిమ, ఘనత, ప్రభావం ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఆశీర్వాదము, శాశ్వత జీవము ఆయన సన్నిధిలో ఉంది. మరి ధనము, బలము, ఘనతలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. బలము, సౌందర్యము ఆయన సన్నిధిలో ఉన్నాయి. దేవుని సన్నిధి ఏమున్నాయండి? బలం ఉంది, సౌందర్యం ఉందంట. ఎంత బలహీనలు వచ్చినప్పటికీ బలం పొందేసుకుంటారు. ఎంత అందం లేని వాళ్ళు వచ్చినప్పటికీ ఇక్కడికి వచ్చేటప్పటికి దైవ స్వరూపం, దేవదూతల రూపం వచ్చేస్తుంది. ముఖం ప్రకాశించిపోతుంది. నువ్వు దేవునితో సహవాసం చేస్తే నీ రూపం మారిపోతుంది. దెయ్యం రూపం పోయి ఏ రూపం వస్తుందండి? దేవదూతల రూపం వస్తుంది. నీ హృదయం మారిపోతుంది, నీ అంతరంగం మారిపోతుంది. ఫేస్ ఇస్ ద ఇండెక్స్